నమస్కారం అండి. నేను డాక్టర్ రాఘవేంద్ర చెరుకు, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, జెమ్ కేర్ కామినేని హాస్పిటల్. ఈరోజు మనం ట్రైగ్లిజరైడ్స్ గురించి మాట్లాడుకుందాం. ట్రైగ్లిజరైడ్స్ చాలామంది వాళ్ళ 35 ఇయర్స్ దాటిన వాళ్ళు కానివ్వండి, ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన ఒక టెస్ట్ ఏంటి అంటే లిపిడ్ ప్రొఫైల్. ఆ లిపిడ్ ప్రొఫైల్లో చాలామంది చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ గురించి, మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ గురించి చూసే ఉంటారు. కానీ ట్రైగ్లిజరైడ్స్ని ఎంతమంది చూసుంటారు? ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది ఒక నెగ్లెక్టెడ్ కాంపోనెంట్. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అవడం వల్ల అది హార్ట్ అటాక్కి దారితీస్తుంది. ఎలా అంటారా? ఈవెన్ ఎల్డిఎల్ ఏదైతే చెడు కొలెస్ట్రాల్ ఉంటుందో అది నార్మల్ లెవెల్ ఉన్నా కానీ ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఎల్డిఎల్ స్మాల్ ఎల్డిఎల్గా కన్వర్ట్ అయ్యి ఆక్సిడైజ్ అయ్యి మన బ్లడ్ వెజల్స్, హార్ట్కి సంబంధించిన బ్లడ్ వెజల్స్లో డిపాజిట్ అయ్యి బ్లాక్స్ని క్రియేట్ చేస్తుంది. దాంతోపాటు దాని మీద ఉన్న ప్రొటెక్షన్ లేయర్ని అన్స్టేబుల్ చేసి ప్లాక్ రప్చర్, తదనంతరం అక్యూట్ ఎంఐ క్లాట్ ఫామ్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా చేస్తుందన్నమాట. మరి ఈ ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించుకోవడం ఎలా? ఎక్సర్సైజ్ చేయడం వల్ల అండ్ మన ఎక్సెస్ క్యాలరీస్, మనం తీసుకునే కార్బోహైడ్రేట్ ఫుడ్. అందరూ ఏమనుకుంటాము, మనం తీసుకునే ఫ్యాట్ ఫుడ్ వల్లనే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనుకుంటాం. కానీ ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికి ముఖ్యమైన కారణం మనం తీసుకునే ఆహారంలోని పిండి పదార్థాలు. ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్, మైదా కానివ్వండి, బేకరీ ఐటమ్స్ కానివ్వండి, ఈ ఫ్రై ఆయిల్ ఫుడ్స్ కానివ్వండి, వీటన్నిటిని తీసుకోవడం వల్ల ఒంట్లో ట్రైగ్లిజరైడ్ శాతం పెరుగుతుంది. దానివల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మన ఇండియన్స్లో స్పెషల్గా డయాబెటిక్ డిస్లిపిడిమియా అంటారు. అంటే ఏంటంటే డిస్లిపిడిమియా అంటే మన బాడీలోని లిపిడ్ ప్రొఫైల్ అబ్నార్మల్ ఉండడాన్ని డిస్లిపిడిమియా అంటాం. డయాబెటిక్స్లో ఇది ఒక స్పెషల్గా వస్తుంది. ఎలా వస్తుంది అంటే వీళ్లకు చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ లెవెల్స్ నార్మల్గానే ఉంటాయి, హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ మాత్రమే ఎక్కువగా ఉంటాయి. సో మనం చెడు కొలెస్ట్రాల్ తక్కువ ఉంది కదా, హార్ట్ అటాక్ తక్కువ వస్తుంది అనుకుంటాం. కానీ ట్రైగ్లిజరైడ్స్ వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.